హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చూడబోయేది శివశక్తి పీఠం అన్నమాట. ఇది మన విజయవాడ నుంచి మంగళగిరి వెళ్ళే దారిలో ఉంటుంది ఈ గుడి అన్నమాట. సువిశాలమైన ప్రాంతంలో చాలా పెద్దది అయిన శివకేశ్వర ఆలయం అనేది ఉన్నది. ఇక్కడ 60 అడుగుల శివలింగము, దాని ఎదురుగా మహానందితో చాలా పెద్ద నందీశ్వరుతో ఆలయం చాలా సువిశాలమైన ప్రాంతంలో చాలా పెద్దదిగా ఉంది. దీనిని శివకేశవ పీఠం అని కూడా అంటారు. ఇది శ్రీ చైతన్య తపోవనం అని కూడా పిలుస్తారు దీనిని. ఈ గుడి మొత్తాన్ని పూజ్య శ్రీ మాతా శివానంద సరస్వతి గారు చూసుకుంటూ ఉంటారనమాట. చూడండి, ఇక్కడ ఇదంతా చాలా విశాలంగా ఉండి గుడి అంతా చాలా బాగుంటుంది. మనం వెళ్తూ ఉన్నాగా ముందు వినాయకుడి గుడి అనేది వస్తుంది. ఈ ఆవరణంలో విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయం కూడా ఉన్నది. ఇది శివకేశవులు ఇద్దరు వేరు కాదు, ఇద్దరు ఒకటే అని తెలిపేదానికి ఉంటుందన్నమాట ఈ ఆలయం అనేది. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నది ఫస్ట్ వినాయకుడిది. ఈ వినాయకుడి గుడికి వెళ్ళేటప్పుడే మధ్యలోనే రాధాకృష్ణులు చుట్టూతో గోపికలతో కలిసి ఉన్న ఒక బృందావనం లాగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇదంతా కృష్ణుడు చుట్టూతో గోపికలతో చాలా అందంగా ఉంటుంది. అలాగే పక్కన మనకి చూస్తూ ఉన్నాం కదా, అక్కడ వినాయకుడి గుడి కూడా ఉంటుంది అన్నమాట. వినాయకుడి గుడిని అలా చూస్తూ వెళ్తూ ఉంటే మధ్యలో జింకలు కూడా ఉంటాయి. ఈ గుడిలో జింకలను కూడా పెంచుతారు అనమాట. చక్కగా కావాలంటే మనం తీసుకెళ్ళి ఈ ఫుడ్ కూడా ఇవ్వచ్చు. శ్రీ వల్లభ గణపతి నమః అని చెప్పిన గుడి కూడా ఉన్నదన్నమాట. అంటే వినాయకుడి గుడేనండి ఇక్కడ ఇదంతా. అదిగోండి చూడండి, పెద్దదిగా ఉండిద్ది. అదిగోండి ఫ్రెండ్స్, జింకలు చాలా బాగున్నాయి. అదిగోండి, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఇక్కడ ఈ గుళ్ళోకి వచ్చి ఈ వాతావరణానికి, ఈ జింకలు చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూస్తే మైండ్ అనేది చాలా రిలాక్స్గా కూడా ఉంటుంది. అది గుడికి వచ్చేది మన రిలాక్స్నెస్ కోసము. అలాగే ఇక్కడ ఇలా అందంగా ఇలాంటివన్నీ ఉంటే ఇంకా రిలాక్స్ అవ్వకుండా ఎలా ఉంటాం. చూడండి ఫ్రెండ్స్, జింకలు ఇదిగోండి. అలా జింకలు చూస్తే అలా బయటకు అలా పక్కకు అలా వస్తుంటే ఇదిగోండి మహాశివుడి 60 అడుగులు ఉన్న శివలింగం దగ్గర పెద్ద నందితో అలా చూడండి వాతావరణం ఎంత బాగుంది, ఎంత మధురంగా కూడా ఉన్నది. కానీ మెడిటేషన్ చేసుకోవాలన్నా వాళ్ళకైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడైతే ఈ ఆవరణంలో అన్నమాట. చూడండి అస్సలు ఎంత బాగుందో అస్సలు ఇక్కడ. కానీ ఇలాంటి ప్లేస్కి ఒక్కసారైనా వచ్చి అలా రిలాక్స్ అయితే దానంత హ్యాపీనెస్ కానీ అది కూడా చాలా బాగుంటుంది. ఈ గుడి ఆవరణంలోనే అదిగోండి చూస్తున్నాగా అక్కడ ఒక స్కూలు ఉంది. అలాగే వీళ్ళు ఒక వృద్ధాశ్రమం కూడా నడిపిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ శివలింగం దగ్గరకు వచ్చేపటికి లోపల ఒక మహాశివలింగంలో ఒక స్ఫటిక లింగంతో ఉంటుందన్నమాట. శివలింగం చుట్టూతోనేమో చిన్నవి జ్యోతిర్లింగాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి అసలు ఇదంతా ఫౌండేషన్తో కానీ చాలా ఎంత బాగుందనేది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎంత రిలాక్స్నెస్గా, ఎంత సైలెంట్గా అన్నట్టుగా చాలా అంటే చాలా అసలు ఎంత బాగుందో అండి గుడి అనేది. ఇంకా లోపలికి అనేది ఫోన్ అనేది ఎలా లేదు కాబట్టి ఇలా జస్ట్ బయట నుండి అలా చూపిస్తున్నాను. లోపల శివలింగంతో పాటు లోపల జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్. చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. అదిగోండి అలా గుడి నుండి అలా బయటకు వస్తూ ఉంటుంటే చిన్న కోనేరు లాగా ఉంది కదండి, ఫౌండేషన్ లాగా. దానిలో ఒక చిన్న తాబేళ్ళు కూడా ఉన్నదండి ఫ్రెండ్స్. చాలా బాగుంది చూడ ఆ డిజైన్ కానీ అదంతా అసలుకి నీట్నెస్ కూడా అనేది చాలా అంటే చాలా బాగుంది. అదిగోండి ఫ్రెండ్స్, తాబేళ్ళు అదిగోండి.
భలే ఉన్నది అసలు చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం వచ్చేటప్పటికి ఓం నమో నారాయణాయ నమః అని ఉండిద్ది. ఇది విష్ణుమూర్తి అవతారంలో అయిన ఒకటి కృష్ణుడిది అనమాట. ఈ కృష్ణుడిది కూడాను చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది కూడాను. చూడండి కమలం లాగా ఉంటుంది. ఇది 40 అడుగులు ఉంటుంది అనమాట. ఈ 40 అడుగుల కలవు తామర పువ్వులో కృష్ణుడు కూడా ఉంటాడు ఫ్రెండ్స్. ఆ కృష్ణుడు వెనక పక్కన రాధాదేవి కూడా ఉంటుంది. చూడండి చుట్టూతా లక్ష్మీదేవి కూడా ఉంటారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనిలో కూడా ఫోన్ ఎలా లేదండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కూడాను. చూసారు కదా ఫ్రెండ్స్, కృష్ణుడిది కూడా చూసారు కదా ఆలయం అనేది. కానీ ఒకే ప్లేస్లో ఒక పక్క శివుడిది ఒక పక్క నారాయణుడు అనేటప్పటికీ ఒకే ఆవరణంలో ఉండటం అనేది చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో అరుదుగా కూడా ఉంటాయి ఇట్లా ఆలయాలు ఒకే ఆవరణంలో. ఒక పక్క శివుడు ఒక పక్క శివాలయం విష్ణాలయం అనేది. దీని అర్థం ఏంటి అంటే శివకేశులు ఇద్దరు వేరు కాదు, ఒకటే అని తెలుపుతుంది కాబట్టి ఈ ఆలయం అన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.